అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు నహ్మదుహు వ నసల్లి అలా రసూలిల్ కరీం అమ్మా బఅద్. సోదరులారా సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మంలో ఇంచుమించు 27 యుద్ధాలు జరిగినట్టుగా ధార్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. అందులో అతి ముఖ్యంగా ఇస్లాంలో మొట్టమొదటి యుద్ధముగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి యుద్ధం జంగే బదర్. ఈ జంగే బదర్ అనేటువంటి యుద్ధం ఇస్లాంలో మొట్టమొదటి యుద్ధము దైవ ప్రవక్త గారి యొక్క కాలంలో. అయితే సోదరులారా సోదరీమణులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే మక్కాని విడిచిపెట్టి మదీనా వలస వెళ్ళిపోయారో, ఆ వలస వెళ్ళినటువంటి 2వ సంవత్సరంలోనే ఈ యుద్ధం జరగడం అనేది జరిగింది. రమదాన్ యొక్క 17వ రోజున ఈ యుద్ధం జరగడం అనేది జరిగింది. అయితే సోదరులారా సోదరీమణులారా, ఈ యుద్ధం గురించి ఖురానే మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా ప్రస్తావించాడు. అదేవిధంగా హదీసులో అల్లాహ్‌కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తెలియజేశారు. అసలు ఈ యుద్ధం గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటి అంటే, రమదాన్ యొక్క 17వ రోజు ఈ యుద్ధం జరగడం అనేది జరిగింది కనుక, ఈ యుద్ధం యొక్క ప్రస్తావన ఇప్పుడు మీ ముందు చేయడం జరుగుతుంది. సోదరులారా సోదరీమణులారా, ఎప్పుడైతే మక్కాలో దైవ ప్రవక్త వారిని, వారి శిష్యుల్ని ఇస్లాం యొక్క శత్రువులు, ఇస్లాంని ద్వేషించేటువంటి ద్రోహులు చాలా ఎక్కువగా కష్టాలకు మరియు బాధలకు గురి చేశారో, అప్పుడు సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తబారకు తాలా దైవ ప్రవక్త వారిని మక్కా విడిచి మదీనా వెళ్ళిపోమని, అదేవిధంగా వారి శిష్యులను కూడా మక్కా విడిచి మదీనా వెళ్ళిపోమని ఆదేశించడం జరిగింది. అయితే ఈ మక్కా నుంచి మదీనా వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముస్లింలు ఉన్నారో, అలాగే మదీనా వాసులు ఉన్నారో, వాళ్ళంతా కూడా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఈ ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి తరుణంలో మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడికి వచ్చి ఇస్లాం గురించి చెబుతున్నారని, మదీనాలో ఇస్లాం వ్యాప్తి చెందుతుందని, అప్పటికి కూడా ఎంతో ద్వేషంతో, ఎంతో కోపంతో ఉన్నటువంటి మక్కా వాసులు, మక్కా సత్య తిరస్కారులు మాత్రం పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. ఏదో ఒక రకంగా నౌజ్ బిల్లా ముహమ్మద్ ప్రవక్త వారిని మరియు ముహమ్మద్ ప్రవక్త గారిని అనుసరించే అనుయాయుల్ని మొత్తం అందరిని అంతం చేయాలని చెప్పేసి. అందుకోసమే అబూ జహల్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ఇంచుమించు 1000 మందిని తీసుకొని ఈ యొక్క బదర్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వీరిని బయట నుంచే, అంటే మదీనా లోపలికి రానివ్వకుండా బయట నుంచి వెనక్కి గెంటేయాలని, బయట నుంచే వారికి సమాధానం చెప్పాలని, వారి నుంచి మనం రక్షించుకుంటూ మదీనాలో కూడా అడుగు పెట్టనివ్వకుండా చేయాలని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 313 మంది శిష్యులతో బయలుదేరారు. 313 మంది. ఇక్కడ సత్య తిరస్కారులు మక్కా నుంచి వచ్చిన వాళ్ళు 1000 మంది. ఇక్కడ మదీనా నుంచి ప్రవక్త గారు మరియు ప్రవక్త గారి యొక్క అనుయాయులు కలిసి 313 మంది. అక్కడ ఉన్నటువంటి అబూ జహల్, మక్కా యొక్క సత్య తిరస్కారుల యొక్క నమ్మకం ఏంటంటే, తీసి పడేద్దాం, మనం 1000 వాళ్ళు 313 అని చెప్పి లెక్కేసారు వాళ్ళు. అయితే అల్లాహ్‌కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జంగే బదర్ యొక్క రాత్రి చాలా ఎక్కువగా అల్లాహ్‌తో దుఆ చేయడం, ఎక్కువగా ఏడవడం, ఎక్కువగా వేడుకోవడం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సత్యాన్ని తిరస్కరించిన వాళ్ళు అటు 1000 మంది వస్తున్నారు. ఇటు నిన్నే సృష్టికర్తగా నమ్మి నీ యొక్క ధర్మమైనటువంటి ఇస్లాంని వ్యాప్తి చేయడానికి, ఆచరించడానికి వారు తమ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైన వాళ్ళు 313 మందే. వల్ల ఈ 313 మంది కూడా రక్షించబడకపోతే నీ పేరు స్మరించేవారు, నీ గొప్పతనాన్ని పొగిడేవారు ఈ భూమి మీద మనుషులైతే ఎవరు మిగిలి ఉండకపోవచ్చు అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతి దీనంగా ఎక్కువగా ఏడవడం జరిగింది. అయితే అల్లాహ్ తబారకు తాలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక శుభవార్త ఇవ్వడం జరిగింది. అల్లాహ్‌కే నబీ, ఈ 313 మంది విజయం సాధిస్తారు, ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు అని చెప్పి అల్లాహ్ తబారకు తాలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ధైర్యం ఇవ్వడం జరిగింది. సోదరులారా సోదరీమణులారా, ధార్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది, ఎప్పుడు కూడా దైవదూతలు ఈ భూలోకంలో యుద్ధం చేయలేదు. ప్రతి దైవదూతలు వచ్చేవారు, ఆ ప్రవక్తకి సందేశం ఇచ్చేవారు, వెళ్ళిపోయేవారు, ప్రతి కాలంలో వచ్చేవాళ్ళు. కానీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మొట్టమొదటిగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ రోజు ఎప్పుడైతే జంగే బదర్ జరుగుతుందో 17వ రంజాన్ రోజున ఒక్కసారిగా శబ్దం వచ్చింది, గాలి శబ్దం ష్ అని చెప్పి. సహాబీ అడిగారు, యా రసూలుల్లాహ్, ఆ శబ్దం ఏంటని చెప్పి. ప్రవక్త గారు అన్నారు, జిబ్రాయిల్ 500 మంది దైవదూతలను పట్టుకొని భూమి మీదకి దిగారని చెప్పేసి అన్నారు. మరొకసారి శబ్దం వచ్చింది, చాలా భయంకరంగా ఒక గాలితో కూడినటువంటి శబ్దం. ఆ శబ్దాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శిష్యులు విని, ఓ దైవ ప్రవక్త, ఆ శబ్దం ఏంటంటే మహాప్రవక్త అన్నారు, మికాయిల్ అలైహిస్సలాతు వస్సలాం
500 మంది దైవదూతలతో భూమి మీదకి దిగారని చెప్పేసి. హజరత్ అబ్బాస్ రదియల్లాహు తఆలా గారు చాలా ఎత్తుగా ఉండేవారు. గుర్రం మీద వారు కూర్చుంటే వారి పాదాలు భూమికి తాకే అన్నమాట. అంత ఎత్తుగా ఉండేవారు. ఆయన ఎక్కువ ప్రయాణం ఒంటి మీదే చేస్తుండేవారు. అయితే అప్పటికి వారు ఇంకా ఇస్లాంలో రాలేదు. సత్య తిరస్కారుల వైపు నుంచి వచ్చారు. ఆయన్ని పట్టుకొని ఒక సహబీ గారు తీసుకొస్తూ ఉంటే మహాప్రవక్త గారితో ఆ సహబీ గారు అంటారు, ఆ శిష్యుడు అంటారు, "ఓ దైవప్రవక్త, ఇతన్ని నేనే పట్టుకున్నానని." అక్కడ అబ్బాస్ రలీ గారు ఏమంటారంటే, "కాదు ఓ దైవప్రవక్త, నన్ను ఎవరో నాకు కనబడినటువంటి శక్తి బంధించారు. నన్ను వాళ్ళు పట్టుకున్నారు. వీళ్ళు అనుకుంటున్నారని" చెప్పేసి అంటారు. ఏది ఏమైనప్పటికీ సోదరులారా, సోదరీమణులారా, 313 మంది ప్రవక్త వారి యొక్క శిష్యులు 1000 మంది సత్య తిరస్కారుల మీద విజయం పొందినటువంటి రోజు రమజాన్ యొక్క 17వ రోజు, జంగే బదర్ జరిగినటువంటి రోజు. సోదరులారా, సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ 17వ రమజాన్ యొక్క ఉపవాసం యొక్క ఘనత ప్రత్యేకంగా ఏదైనా ఉంది అంటే ఇదే కారణం అన్నమాట. ప్రత్యేకత అంటే దీని గురించి ప్రవక్త గారు ప్రత్యేకంగా దువాలు చేయండి, ప్రత్యేకంగా జికర్లు చేయండి, ప్రత్యేకంగా ఖురాన్ తిలావత్ చేయండి, ఇదేం చెప్పలా. కానీ రమజాన్ యొక్క 17వ ఉపవాసంలో ప్రవక్త వారి కాలంలో ఈ యుద్ధం జరిగిందన్నమాట. అందుకోసం నేను మీకు ఈ విషయాన్ని చర్చిస్తున్నాను. ఈ వీడియో మీ వరకు చేరాలి, ప్రవక్త గారి కాలంలో ఏం జరిగిందన్నది మీకు తెలియాలనేటువంటి ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరిగింది. సోదరులారా, సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ యుద్ధాలు ఆ రోజుల్లో, ఆ కాలంలో సత్య తిరస్కారుల యొక్క ఆగడాలను ఆపడానికి, వారు చేసే దౌర్జన్యం నుంచి రక్షించుకోవడానికి ప్రవక్త గారు మరియు ప్రవక్త గారి యొక్క శిష్యులు చేయటం అనేది జరిగేది. అందుకే అల్లా ఖురానే మజీదులో 60 అధ్యాయం 8వ వాక్యంలో అల్లా అంటాడు, ఎవరైతే మీతో యుద్ధం చేయలేదో, మిమ్మల్ని మీ ఇళ్ల నుంచి బయటకు గంటలేదో వారితో మీరు మంచిగా ప్రవర్తించండి అని చెప్పి అల్లా ఖురానే మజీదులో క్లియర్గా చెప్తాడు. యుద్ధం ఎవరితోటంటే మీతో యుద్ధం చేసిన వాళ్ళతోటే. గొడవలు ఎవరితోటంటే మీతో గొడవలు పడినోళ్ళతోటే. ఇదే ఖురాన్ చెప్పింది. కాకపోతే ఏంటంటే వన్ సైడ్ చూపించేసి ముస్లింలంటే తేడాగా, ముస్లింలంటే గొడవలు పడేవాళ్ళుగా, ముస్లింలంటే ప్రపంచాన్ని అంతం చేయడానికి వీళ్లే టార్గెట్ పెట్టుకున్నారు అన్నట్టుగా కొద్దిమంది అలా చూపిస్తూ ఉంటారు. కానీ ఇది అవాస్తవం అని అందరికీ తెలుసు. అందుకోసమే మన దేశస్తులు ఇస్లామిక్ దేశాల్లో వెళ్ళి ప్రశాంతంగా తింటున్నారు, తాగుతున్నారు, పడుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, ఇక్కడ కూడబెట్టుకుంటున్నారు. అల్లాదే వల్ల, అల్లాదే వల్ల, అల్లాదే వల్ల. ఒకవేళ ఇస్లామే అది నేర్పితే ముస్లింలు అందరూ కూడా ఇలాగే ఉంటే ఇప్పటికి ఏమైపోయేదో మనం ఆలోచించవచ్చు. ఓకేనా? ఏది ఏమైనప్పటికీ సోదరులారా, సోదరీమణులారా, 17వ రంజాన్ యొక్క విషయం ఇది. అయితే మీతో 2 విషయాలు నేను చెప్తాను. ఒకటి, మీలో ఎవరికైనా జకాత్‌కి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి, 9642383498. ఎందుకంటే మీరు కామెంట్స్ రాస్తున్నారు. నేను కామెంట్స్‌లో జవాబు రాయటం చాలా పెద్ద పని అది నాకు. ఓకేనా? అంత పెద్దది నేను రాయలేను. రాసేంత టైం ఎక్కడ ఉంటది నాకు. ఇప్పుడు కూడా ఇవాళ మధ్యాహ్నం ప్రసంగానికి వెళ్ళాలి అర్షద్ భాయ్ వాళ్ళ ఇంటికాడ. ఆడవాళ్ళ యొక్క ఇస్తిమా. ముఖ్యంగా ఆడవాళ్ళంటే బాగా గుర్తుంది. ఆడవాళ్ళ గురించి బాగా ఎక్కువగా ప్రయత్నించండి. ఆడవాళ్ళ ఇస్తిమాలు ఎక్కువగా పెడుతూ ఉండండి. ఆడవాళ్ళలో మార్పు కోసం ప్రయత్నించండి. ఇప్పటికే మనం వర్గాలుగా, విభిన్న వర్గాలుగా విడిపోయి నాశనం అయిపోయాం మనం. ఈ జమాతులు ఈటిల్లో పడకుండా ఎక్కడైనా ఒక 15, 20 మంది ఆడవాళ్ళు ఉన్నారా? ఎవరో ఒక తెలుగు మాట్లాడే మన ముస్లిం సోదరుడిని, కొద్దిగా దీని గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, కొద్దిగా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ అల్లాహ్ గురించి చెప్పించండి. పరదాలను కూర్చోబెట్టి, బయట వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆడపిల్లలు బయటికెళ్ళిపోతున్నారు కదా! బయటికెళ్ళిపోయిన తర్వాత ఏ జమాత్ అయితే ఏమైంది? అసలు ఈమానే లేకుండా జీవితాలు గడుపుతున్నారు కదా! ఓకేనా? అదేవిధంగా ఒకటి వాట్సాప్ మెసేజ్ చేయండి జకాత్‌కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా. రెండోదేంటంటే ఇన్ఫర్మేషన్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే తప్పకుండా మీరు ఇతరులకు షేర్ చేయండి. మన వీడియో లైక్ చేయండి తప్పకుండా. ఎక్కువ మందికి ఇంకా యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఎలాగైతే మీరు రంజాన్‌లో కలిసున్నారో నాతోటి, అలాగే మిగతా టైంలో కూడా మన ఛానెల్‌తో కలిసుండండి. కొత్త విషయాలు మీరు కూడా తెలుసుకోండి. ఇస్లాం కేవలం మన కోసమే కాదు, పూర్తి మానవ సమాజం కోసం. జజాకుముల్లాహ్ ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.